యెహోవా మోషేతో ఇట్లనెను, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ఈ 11వ నిర్గమకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తే మరి చివరి తెగులు దగ్గరకు వచ్చాం మనం. ఇక 9 తెగుళ్ళు 9 తెగుళ్ళు కంప్లీట్ చేసుకొని చివరి తెగులు అనమాట. చివరి తెగులు అంటే 10వ తెగులు. 10వ తెగులు ప్రారంభమైంది. ఇదే చివరి తెగులు. ఈ తెగులు తర్వాత ఇంకా ఐగుప్తు దేశానికి తెగుళ్ళేమీ సంభవించవు. ఇక్కడ మనం చూస్తే యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు. దేవుడు మోషేతో ఏమంటున్నాడు? ఫరో మీదికిని ఐగుప్తుల మీదికిని ఇంకొక తెగులు రప్పించేదను అంటున్నాడు. ఫరో మీదికి ఐగుప్తీల మీదికి ఇంకొక తెగులు. అంటే ఫరో అనేటువంటి రాజు ఎక్కడున్నాడు? ఐగుప్తులోనే ఉన్నాడు కదా. మరి ఫరో మీదికి ఐగుప్తుల మీదికని అక్కడ ఉంది. అంటే ప్రజలందరి మీదకి తెగులు వస్తుంది. హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి ఫరో రాజు మీదకి కూడా తెగులు వస్తుంది. ఇది విషయం. ఇక్కడ మనం మిగతా 9 తెగుళ్ళను మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి తెగుల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. ప్రతి తెగులు పంపించే ముందు దేవుడు ఏం చేస్తున్నాడు? రాజుకు హెచ్చరిక చేస్తున్నాడు. ఎంత హెచ్చరిక చేసినా రాజు మాత్రం హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. హృదయాన్ని రాయిగా చేసుకుంటున్నాడు. ఏమాత్రం కూడా దేవుని మాటకు అతడు విధేయత చూపించే పరిస్థితుల్లో లేడు. అంత కఠినంగా ఉంటున్నాడు. ఇక్కడ ఒకసారి అందరూ ఆలోచన చేయండి. ఇంతగా రాజు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నా దేవుడు తన సేవకులను అభిషేకించి ఆయన ఐగుప్తునకు దేశానికి పంపించి దేవుడు తన పనిని జరిగించుకుంటున్నాడు. అక్కడ దేవుడు తన పనిని జరిగించుకుంటూ ఉంటే ఈ రాజు మాత్రం ఒక మానవుడై ఉండి ఒక దేశానికి రాజు కావచ్చు. ఆయన మానవుడా దేవుడా? ఆయన ఒక మానవుడై ఉండి దేవుని మాటను ఏం చేస్తున్నాడు? ధిక్కరిస్తున్నాడు. దేవుని మాటను త్రోసివేస్తున్నాడు. దేవుని మాటను వినకుండా తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. అంతగా కఠినపరుచుకుంటున్నప్పటికి కూడా దేవుడు ఆ రాజు పట్ల, ఆ సేవకుల పట్ల, ఆ ప్రజల పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. దేవుడు దీర్ఘశాంతుడు అని చెప్పడానికి ఈ తెగుళ్ళే మనకు ముఖ్య ఆదర్శం అన్నమాట. దేవుడు ఎంత దీర్ఘశాంతుడు అంటే, మనము ఎవరైనా మనకు ఒక పొరపాటు చేస్తే, ఎవరైనా మనల్ని అవమానిస్తే, ఎవరైనా మనల్ని గేలి చేస్తే, ఎవరైనా మనల్ని తిడితే వెంటనే మనం రియాక్ట్ అవుతాం. ఒక్కసారి కాకపోయినా రెండోసారికి, మూడోసారికైనా మనం వాళ్ళ మీద ఫైర్ అవుతాం, వాళ్ళ మీద కోపడతాం. కానీ దేవుడు చూడండి, 9 తెగుళ్ళు పంపిస్తున్నప్పటికి కూడా ఆ రాజు ఇంకా నాశనం అయిపోకుండా ఉన్నాడు. ఆ ప్రజలు ఇంకా నశించిపోకుండా ఉన్నారు. ఇంకా నశించిపోకుండా ఉన్నారంటే దేవుడు అక్కడ ఏం కనబడుతుంది మనకి? దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఎంత దీర్ఘశాంతుడో కదా, ఎంత కృపా కనికరం గల దేవుడో. శత్రువులను కూడా ఆయన ఎంతగా కనికరిస్తాడో, శత్రువు మీద కూడా ఎంత దయ చూపిస్తాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తే యెహోవా మోషేతో ఇట్లా అంటున్నాడు, ఫరో మీదికిని ఐగుప్తుల మీదికిని ఇంకొక తెగులు రప్పించేదను. అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును.
అంటే ఇక్కడ సేవకుడే అలసిపోతున్నాడు, దేవుడేమో దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు. దేవుని సేవకుడు ఏందయ్యా ఇంకా నువ్వు ఇంకా కనికర పడుతున్నావు, ఇంకా ఆ రాజు పైన కఠినంగా ఉండే రాజు పైన జాలి చూపిస్తున్నావు, ఇంకా నువ్వు వారిని ఇంకా క్షమిస్తున్నావు ఎందుకు అన్నట్టుగా ఈ మోసే అహరోనులు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు మాత్రం ఆయన చేయాల్సిన కీడు చెయ్యకుండా ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటనంటే మనం చేసే ప్రతి పొరపాటు, మన జీవితంలో మనం చేసే ప్రతి పొరపాటు, ప్రతి తప్పు, ప్రతి బలహీనతను దేవుడు ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతం కలిగి ఆయన నీకు సమయం ఇస్తున్నాడు, ఇంకొక అవకాశం ఇస్తున్నాడు, మార్పు చెందడానికి, హృదయాన్ని దేవునితో తిప్పుకోవడానికి. ఇకనైనా దేవుని వైపు మనం తిరుగుతామేమని, ఇకనైనా దేవుని కొరకు మనం జీవిస్తామేమని పాపం వెంట పాపం, తప్పు వెంట తప్పు కదా, బలహీనత వెంట బలహీనత, అపవిత్రత వెంట అపవిత్రతలో మనం జీవిస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతుడై మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఫరో రాజుకి ఎట్లా అవకాశం ఇస్తున్నాడో మనందరి విషయంలో దేవుడు దీర్ఘశాంతుడై ఆయన కృపా కనికరములు చూపుతున్నాడు. దేవుడికి స్తోత్రం. తర్వాత ఇకపోతే 2వ వచనం చూద్దాం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెల్లికత్తి యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఏం చేయాలట? వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయనో. ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? దేవుడు అంటున్నాడు మరొక్క తెగుల్ని నేను పంపిస్తాను. మరొక్క తెగులు ఎవరి మీదకి వస్తుందట? ఐగుప్తీయుల మీదకి, ఫరో మీదకి వస్తుంది, వారి సేవకుల మీద కూడా, ప్రజల మీద కూడా వస్తుంది. అయితే ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఇంతకాలం ఐగుప్తు దేశంలో జీవించి ఐగుప్తు దేశంలో కష్టపడ్డారు కాబట్టి, ఐగుప్తు దేశంలో మీ చెమట ఓడ్చి పని చేశారు కాబట్టి, అక్కడ మీకు రావలసినటువంటి వెండి రాజు దగ్గర నుంచి, మీకు రావాల్సిన వెండి, మీకు రావాల్సిన బంగారము, మీకు రావాల్సిన జీతము అన్నీ కూడా అడిగి మీరు తీసుకోండి అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ ప్రజలు ఎలా ఉన్నారు? నాయకుడు ఎలా ఉన్నాడు? మోసే అహరోనులు ఎలా ఉన్నారంటే కనీసం ఈ రాజు నా ప్రజల్ని పోనిస్తే చాలు, మాకు జీతం ఇవ్వకున్నా ఏం లేదు, మాకు వెండి ఇవ్వకున్నా ఏం లేదు, బంగారం ఇవ్వకున్నా ఏం లేదు, మమ్మల్ని కేవలం మమ్మల్ని బయటికి వెళ్ళిపోండి, మీరిక వెళ్ళిపోండి అని ఆజ్ఞ ఇస్తే చాలు అనే విధంగా ఎవరున్నారు? మోసే అహరోనులు. తన ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే జీతం అడుక్కొని, బంగారం అడుక్కొని, వెండి అడుక్కొని వెళ్ళిపోయేంత ఆలోచన వాళ్ళకి లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఇంతకాలం ఇక్కడ కష్టపడ్డారు, మీ రెక్కల మాంసం ఒడిపి మీరు కష్టపడ్డారు, దాదాపుగా మీరు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ రాజుకు మీరు పనిచేస్తున్నారు, బానిసలాగా మీరు పనిచేస్తున్నారు. కాబట్టి మీరేం చేయాలంటే రాజు దగ్గర నుంచి మీకు ఏమేమి రావాలో అవన్నీ మీరు ఈసారి ఈ తెగుల్లో
ఈ 10వ తెగులు భయంకరమైన తెగులు ఇది. ఇక మీరేం చేయాలంటే ఇంకా ఆయన పని, రాజు పని అయిపోయినట్టే. ఇక ఈ తెగులుతోటి రాజు ఏమవుతాడు? తగ్గుతాడు. ఈ తెగులుతోటి రాజు సరెండర్ అవుతాడు. ఈ తెగులుతోటి రాజు మిమ్మల్ని ఇక పోనిస్తాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు రావాల్సింది మొత్తం అన్నీ తీసుకొని మీరు దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడ. తన ప్రజల పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం, దేవుడు కలిగినటువంటి అద్భుతమైన ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం, మానవుని పట్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే మోషే ఏమన్నాడంటే, ఆ 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఇదిగో మేము ఈ దేశంలో ఒక డెక్కె కూడా విడిచిపెట్టమని చెప్పాడు. ఆయన చెప్పినట్టే దేవుడు కూడా ఏమంటున్నాడు? సేవకుడు ఏ మాట అయితే మాట్లాడాడో ఆ మాటను దేవుడు కూడా రూఢిపరుస్తున్నాడు. మీరు వెళ్ళి మొత్తం తీసుకోండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఇప్పటి వరకు సేవకులు ఎంతో అవమానపరచబడ్డారు. మోషే అహరోనులు ఎంతో నిందించబడ్డారు, ఎంతో నెట్టివేయబడ్డారు, ఎంతో బాధను ఎదుర్కొన్నారు, ఎంతో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు రాజుకు హెచ్చరిక చేయడం మానలేదు. రాజును హెచ్చరిస్తూనే ఉన్నారు. రాజు ఎంతగా, మీరు నాకు కనబడొద్దు, మీరు నా ముందుకు రావద్దు, మీరు అసలు నా కంటికే కనబడొద్దు, కనబడితే మాత్రం మిమ్మల్ని చంపేస్తానన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని మాటకు విధేయులై, దేవుని మాటను గౌరవించి, దేవుని మాటకే లోబడి, రాజుకు భయపడక దేవుని మాటకే భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళి రాజుకు హెచ్చరిక చేస్తూనే ఉన్నారు. రావద్దని చెప్పినప్పుడు కూడా వాళ్ళు దేవుని మాటకు లోబడి వెళ్ళి హెచ్చరిక చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ఈ 10వ తెగుల్లో ఏం రాయబడిందనంటే, ఇదిగో ఆ ఫరో సేవకుల దృష్టికి మోషే గొప్పవాడాయనని రాయబడింది. ఇప్పటి వరకేమో వాళ్ళని ఒక సేవకులాగా చూడలేదు. ఇప్పటి వరకు ఒక దేవుని దాసులుగా వాళ్ళు గుర్తించలేదు. ఇప్పటి వరకు వాళ్ళని ఒప్పుకోలేదు, వాళ్ళ మాట వినలేదు. కానీ ఈ అధ్యాయంలో మాత్రం ఏం జరుగుతుంది? ఈ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏంది? మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే ఏమైందట? మిక్కిలి గొప్పవాడైనట. ఎట్లా మిక్కిలి గొప్పవాడైండు? ఏం చేస్తే మిక్కిలి గొప్పవాడైండు? ఎంతగా సహిస్తే మిక్కిలి గొప్పవాడైండు? ఎంతగా ఓర్చుకుంటే మిక్కిలి గొప్పవాడైండు? ఎంతగా దేవుని ఆజ్ఞను పాటిస్తే, ఎంతగా దేవుని ఆజ్ఞకు లోబడితే ఆయన మిక్కిలి గొప్పవాడైండో. దేవుడికి స్తోత్రం. మనం అందరం కూడా గొప్పవాళ్ళు కావాలనుకుంటాం, ఉన్నతంగా అవ్వాలనుకుంటాం. కానీ గొప్ప వాళ్ళం మనం కావాలంటే ఏం చేయాలి? గొప్ప గొప్ప పనులు దేవుడి కొరకు మనం చేయవలసిన వారమే ఉన్నాం. అన్నీ సహించాలి, అన్నీ ఓర్చుకోవాలి. ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత శోధనైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరుకైనా, ఎంత ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. అప్పుడు దేవుని దృష్టిలో మనం కూడా మిక్కిలి గొప్పవారంగా ఉండిపోతాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే అక్కడ పేతురు యోహానుల గురించి రాయబడింది. ఒకసారి చదవండి. కడవారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. హల్లెలూయా. అందుచేత ఇక్కడ పేతురు గురించి, యోహానుల గురించి ఏం రాయబడిందంట? ఎంతగా వాళ్ళకు శ్రమలు వస్తున్నాయో, పేతురుకి యోహాను ఎంతగా ఇబ్బంది పడుతున్నారో, ఎంతగా వాళ్ళు చెరసాలలోనికి వెళ్ళిపోయి ఎంతగా ఇబ్బంది పడుతున్నారో, అంతగా దేవుని వాక్యము
ఆయా ప్రాంతాల్లో ప్రబలుతూ వచ్చిందంట. అప్పుడు ప్రజలందరూ కూడా పేతురు యోహానులని ఎట్లా చేశారట, వీళ్ళు చాలా గొప్పవారు చాలా అని వాళ్ళు ఘనపరుస్తున్నట్టుగా మనకు అక్కడ రాయబడింది. ఎప్పుడు గొప్ప వాళ్ళం అవుతాం అంటే మనం దేవుని మాటకు సంపూర్ణమైన విధేయత, సంపూర్ణంగా మనం లోబడ్డప్పుడు, ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు, ఆయన చెప్పింది మనం చేసినప్పుడు దేవుని దృష్టికి మనం గొప్పవారం అవుతాం. దాంట్లో ఏమొస్తుంది, మనకు కొంత శోధన ఉంటుంది, కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత సమస్య ఉంటుంది. ఉన్నప్పటికి కూడా మనం ఏం చేయాలి, వాటన్నిటిని సహించి మనం ఓర్చుకొని మనం ముందుకు వెళ్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగున్నాయా చెప్పండి. ఇప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజలకు పరిస్థితులు ఏమాత్రం బాగలేవు. ఎంత బాగలేవు అని అంటే, రాజు హృదయము తెగుళ్ళు వస్తూ ఉంటుంటే ఏమైపోతుంది, ఇంకా కఠినమైపోతుంది, ఇంకా సమస్యగా మారిపోతుంది, ఇంకా ఇబ్బందికరంగా మారిపోతుంది. అటువంటి పరిస్థితులలో రాజు వాళ్లకు ఈ వెండి నగలు బంగారు నగలు ఇస్తాడన్న ఆశ ఉంటుందా? అటువంటి ఆశ లేదు. వెండి నగలు బంగారు నగలు తీసుకోమంటుండు, కానీ పరిస్థితులు చూస్తే ఎట్టున్నాయి, పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. రాజు రోజు రోజుకు తన హృదయాన్ని చాలా కఠినపరుచుకుంటున్నాడు, చాలా ఇబ్బందికరంగా మారుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి మీకు రావాల్సినవి అన్నీ కూడా అడిగి తీసుకోండి అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, పరిస్థితులు బాగలేకపోయినా, నీ కుటుంబంలో మీ జీవితంలో పరిస్థితులు అంత బాగా లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నీకు మేలు చేసే దేవుడు, దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు. నీ పరిస్థితులు బాగలేకపోయినా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు సమస్యలలో ఉన్నా, నువ్వు చిక్కుల్లో ఉన్నా, దేవుడు అద్భుత రీతిగా నీకు ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు, నీకు ఉన్నతంగా మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు పరిస్థితులు బాగున్నాయా? బాగాలేవు. చూస్తే ఇంకా రాజు ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడో అని తెలియకుండా ఉంది. అటువంటి తెలియని పరిస్థితుల్లో కూడా దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి మీకు ఏమేమి రావాలో అవన్నీ అడిగి తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఇదే గొప్ప విశ్వాసం, ఇదే గొప్ప విశ్వాసం. నీ పరిస్థితులు బాగలేకపోయినా, నువ్వు సమస్యల్లో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు అనారోగ్యంలో ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు ఏమాత్రం మెరుగుగా కనబడకపోయినా, దేవుని పైన విశ్వసించడమే, దేవుడు చెప్పింది చెయ్యడమే గొప్ప విశ్వాసము. హల్లెలూయా. గొప్ప విశ్వాసము గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది. నువ్వు పరిస్థితిని కాదు నువ్వు నమ్మేది, నీ సమస్యలు కాదు, సమస్యల వైపు కాదు నువ్వు చూసేది. నువ్వు ఎవరి వైపు చూడాలి? నువ్వు దేవుడి వైపు చూస్తే సమస్యలన్నీ కూడా ఏమవుతాయి, నీకు చిన్నగా కనబడతాయి. అప్పుడు నువ్వు దేవుడి వైపు చూడకుండా నువ్వు సమస్య వైపు చూస్తే దెబ్బకే ఆ సమస్య చూసే గుండె ఆగిపోద్ది. దేవుడికి స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమైనా బాగుందా చెప్పండి. ఇజ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఇంకా కఠినమైన పనులు చేపిస్తున్నాడు రాజు. అయినప్పటికీ కూడా దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. ఆ కఠినమైన పరిస్థితులు, ఆ ఇబ్బందికరమైన పరిస్థితి, ఆ వేదనకరమైన పరిస్థితులు, ఆ దిక్కుతోచని పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుని వైపే మనం చూచి విశ్వసించి ఆయన్ని వెంబడిస్తే ఖచ్చితంగా ఆయన కీడుని ఏం చేస్తాడు, మేలుగా మార్చే దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూస్తే ఇక్కడ 4వ వచనం, మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు
ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు, జంతువులలోను తొలి పిల్లలన్నీ చచ్చును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చచ్చిపోతాయటమ్మా? తొలి పిల్లలు. మధ్యరాత్రి ఎప్పుడంటమ్మా? మధ్యరాత్రిలో ఈ తెగులు వస్తుందంట. రాత్రిలో అందరూ గుర్రు పెట్టి నిద్రపోయే టైం అది. రోడ్ల మీద తిరిగే టైం కాదు కదా, అప్పుడు పనులు చేసుకునే టైం కాదు అది. ప్రశాంతంగా ఇక నెమ్మదిగా కదా, ఇక భయమేమీ లేదని నెమ్మదిగా ఉందని ఆ విశ్రాంతి తీసుకునే టైంలో ఏమొస్తుందట? ఐగుప్తు మీదకి భయంకరమైన తెగులు వస్తుందంట. మధ్యరాత్రిలో వస్తుందంట. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏముంది? ఆయన ఎలా వస్తాడట? ఏ గడియో ఏ క్షణమో నీకు తెలియదు సహోదరి సహోదరుడా. ఆయన ఎప్పుడొచ్చునో నీకు తెలియదు. మధ్యరాత్రి వేళ ఆ 10 మంది కన్యకల గురించి చెప్తున్నప్పుడు, ఉపమానం చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఎప్పుడు వచ్చినట్టు పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు 5గురేమో సిద్ధపాటు కలిగి దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారట. 5గురేమో వాళ్ళ నూనె లేక, వాళ్ళ దివిటీలలో నూనె లేక నూనె కొనుక్కుందామని పోయారట. ఈ లోపు పెళ్లి కుమారుడు వచ్చాడు, లోపలికి వెళ్ళిపోయాడు, తలుపు కూడా వేయబడింది. అర్ధరాత్రి వేళ గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి కూడా ఏం చేయాలి? మనం మెలకువగా ఉండాలి. అర్ధరాత్రి వేళలో మనం దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కదా. అర్ధరాత్రిలో కూడా మనం దేవునితో సహవాసం చేసేవారుగా మారాలి. ఎందుకంటే ప్రభువు సెలవిస్తున్నాడు, నా రాకడ అతి సమీపంగా ఉంది. ఐగుప్తు మీదికి దేవుడు ఎప్పుడు పంపించాడు తెగుల్ని? ఫరో ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు, తన సేవకులు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు ఏమొస్తాడు తెగులు? ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు, జంతువులలో తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట ఉండదు అని చెప్పాడు. దేవుని యొక్క రాకడ దినం ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు తెగుళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు కూడా భూమి మీదకి చాలా తెగుళ్ళు వస్తున్నాయి. కానీ ఇక రాబోయే తెగులు అది సాధారణంగా ఉండదు. అది మనం ఊహించేంత సింపుల్గా ఉండదు. ఇక రాబోతున్న తెగులు ఎట్లా ఉంటుందంటే, అందరూ ప్రశాంతంగా ఉంది, ఇక భయమేమి లేదు, పంటలు బాగానే పండుతున్నాయి, వర్షాలు బాగానే పడుతున్నాయి కదా, మంచిగానే పోషింపబడుతున్నాం, మంచిగానే ఆరోగ్యంగానే ఉన్నాం, ఇక సమస్య ఏమీ లేదు అని అనుకుంటున్న సమయంలో ఏమైందట? సడన్గా మనకు సమస్య వచ్చి పడుద్దట. హల్లెలూయా. అంత బాగానే ఉంది అని అనుకుంటున్నాడు ఫరో రాజు. ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, ఏ సమస్య లేదు, ఏ వేదన లేదు, అంత బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం, ఇంత ముద్ద వండుకుంటున్నాం, తింటున్నాం, పనికి పోతున్నాం, వస్తున్నాం, అంత ఏముంది? ప్రశాంతంగానే ఉందని అనుకుంటాం. కానీ ఏమొచ్చిందంట? సడన్గా వచ్చింది సమస్య. సడన్గా వచ్చి ఐగుప్తు తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు తొలిపిల్లలందరూ ఏమయ్యారు? చచ్చెదరు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి నిర్గమకాండము 4వ అధ్యాయం 22 వచనం 23 వచనం చూడండి. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుణ్ణి పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా. ఇజ్రాయేలు ఎవరంట? నా పుత్రుడు, జ్యేష్ఠ పుత్రుడు అంటే అర్థమైంది? మొదట పుట్టినవాడు.
ప్రథమ సంతానం. ఎవరు మొదట పుట్టినవాడు? ఇజ్రాయేలు. ఇది యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం. యేసుక్రీస్తు జ్యేష్ఠ పుత్రుడు. జ్యేష్ఠ పుత్రుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అందరికంటే ముందు ఉన్నవాడు అని అర్థం అన్నమాట. ముందు పుట్టినవాడు కాదు అక్కడ అర్థం. అంటే భూమి మీద మానవునిగా పుట్టినవాడు అని అక్కడ అర్థం కాదు. అందరికంటే ముందు ఉన్నవాడు ఆయన. ఆయనే జ్యేష్ఠ పుత్రుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మీయ అర్థం అది. అందరికంటే ముందున్నవాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇంగ్లీష్లో ఏమంటారు? ఫస్ట్ బోర్న్ అంటారన్నమాట. ముందు పుట్టినవాడు. అంటే అందరికంటే గొప్పవాడు అని అర్థం అంట. యేసుక్రీస్తు ఎవరు? మానవులుగా పుట్టిన వారందరికంటే మహనీయులు అని పిలువబడుతున్న వారు ఉన్నారు. గొప్పవారు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. అందరికంటే ఈ లోకంలో పుట్టిన యేసుక్రీస్తు అందరికంటే గొప్పవాడు, అందరికంటే జ్యేష్ఠుడు, అందరికంటే ముందున్నవాడు ఆయన. హల్లెలూయా. అందరికంటే ముందు పుట్టిన వారు ఏమవుతారట? ఐగుప్తిలో తొలి పిల్లలందరూ చచ్చిపోతారట. కేవలం ఐగుప్తు తొలి పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో పనిచేసే దాసి పిల్లలు కూడా చనిపోతారని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఎంత భయంకరమో చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు ఈ తెగులు వారి మీదకి వచ్చింది? తొలిపిల్ల చనిపోయేటువంటి తెగులు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తుంటాడు. ఆయన మాట్లాడుతుంటాడు మనతోటి. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, ఆయన గద్దిస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మన హృదయాలు కఠినపరుచుకుంటుంటాం. ఆయన తట్టు తిరగడానికి ఇష్టపడం, ఆయనకు లోబడడానికి ఇష్టపడం. కానీ దేవుడు మాత్రం ఒకదాని వెంట ఒకటి హెచ్చరిక నీకు చేస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కడు కూర్చున్న ప్రతి ఒక్కరికి, నాతో సహా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు నీ పొరపాటు విషయంలో, నీ తప్పు విషయంలో, నీ బలహీనత విషయంలో ప్రతి క్షణం, ప్రతిరోజు దేవుడు నీకు హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికను నువ్వు గమనించకుండా నువ్వేం చేస్తావంటే, దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి, దేవుడు కనికరం గలవాడు కాబట్టి నీకు అర్థం కాదు. మొన్న ఆ తప్పు చేసిన దేవుడు ఏమనలే, ఏదో కలల చిన్న చూపించిండు అంతే. ఆయన దేవుడు నన్నేమి కొట్టలే. ఆ మధ్య కూడా ఒకటి చేసిన, ఆయన దేవుడు నన్ను ఏమనలే. ఆ పోయిన సంవత్సరంలో కూడా ఒకటి చేసిన, ఆయన దేవుడు నన్ను ఏమనలే. ఇప్పుడు మందిరానికి నేను రావట్లే, ఆయన దేవుడు నన్ను ఏమంటలేదు. ఇప్పుడు ప్రార్థన చేయట్లే, దేవుడు నన్ను ఏమనట్లేదు. కానీ దేవుడు మాట్లాడుతుంటాడు. వాక్యం ద్వారానో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేవుడు నీతోటి మాట్లాడుతూనే ఉంటాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? హృదయాన్ని కఠినపరుచుకుంటుంటాం. హల్లెలూయా. ఏం చేస్తుంటాం మనం? హృదయాన్ని కఠినపరుచుకుంటాం. నో అని కఠినపరుచుకుంటున్నాడు రాజు. కఠినపరుచుకుంటూ ఉంటుంటే దేవుని హెచ్చరిక మన దగ్గరికి వస్తూ ఉంటుంటుంది అనమాట. హల్లెలూయా. ఫోన్లో స్టోరేజ్ అని ఉంటుంది. ఆ స్టోరేజ్ ఫుల్ అయిపోయిన తర్వాత ఏమంటుంది ఫోను? స్టోరేజ్ ఫుల్ అయితే వాట్సాప్ ఓపెన్ చేసినా రాదు, ఫేస్బుక్ ఓపెన్ చేసినా రాదు కదా. ఏ ఫైల్ ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కాదు. ఏం చెప్తుంటుంది? ఫస్ట్ ఆ స్టోరేజ్ నువ్వు డిలీట్ చేయి. ఆ మెమరీ మొత్తం నిండిపోయింది, ఫోన్ స్టోరేజ్ మొత్తం నిండిపోయింది, దాన్ని డిలీట్ చేస్తే అప్పుడు నీకేమొస్తుంది? అప్పుడు నీకు అన్ని యాప్స్ పనిచేస్తాయని చెప్తుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని డిలీట్ చేయం. ఎందుకంటే డేటా మొత్తం పోద్ది. ఎన్నో ఫోటోలు ఉంటాయి, ఎన్నో వీడియోస్ ఉంటాయి, చాలా ప్రాముఖ్యమైనవి అందులో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కాదులే అని దాన్ని పట్టించుకోకుండా ఏదో ఒక ఫైల్ ఓపెన్ చేస్తూ ఉంటుంటాం. కానీ ఆ ఫోన్ మాత్రం ఏం చెప్తుంది? నువ్వు ఎన్ని ఓపెన్ చేసినా అది ఓపెన్ అయ్యి మూసుకుపోద్ది. వాట్సాప్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ వెళ్ళిపోద్ది.
ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ వెంటనే వెనక్కి వెళ్ళిపోద్ది. ఎంతసేపు కొట్టినా, నువ్వు అట్లా ఎన్ని రోజులు కొట్టినా నీ స్టోరేజ్ ఫుల్ అయింది, అది డిలీట్ చేసేంత వరకు అది ఓపెన్ కాదు. హల్లెలూయా. దేవుని బిడ్డ, మన స్టోరేజ్ కూడా, మనం చేస్తున్నటువంటి పాపం ఏదైతే ఉందో, మన బలహీనత ఏదైతే ఉందో, మన క్రమము లేనటువంటి జీవితం ఏదైతే ఉందో, ప్రతిరోజు నీ దగ్గరికి ఏమొస్తుంది? ఏదో ఒక హెచ్చరిక దేవుడు నీకు ఇస్తుంటాడు. కానీ ఆ హెచ్చరిక వల్ల ఏం జరగట్లేగా, నాకు మంచిగానే ఉంటున్నాగా, ఇబ్బంది ఏమి అనిపిస్తలే కదా. దేవుడు కేవలం ఏం చేస్తుండు? హెచ్చరిక మాత్రమేగా నాకు చేసే దేవుడు. ఆయన నాకేం శిక్ష రావడంలే కదా. కాబట్టి మానవుడు ఏం చేస్తాడంటే కానకుండా, పట్టించుకోకుండా తిరుగుతుంటాడు. కానీ ఒకేసారి ఏం చేస్తుండు దేవుడు? హెచ్చరిక చేస్తుండు, ఒక తెగులు పంపిస్తాడు. హల్లెలూయా. హెచ్చరిక చేస్తాడు, బండి మించి కింద పడేస్తాడు. హెచ్చరిక చేస్తాడు, ఇంకో దెబ్బ కొడతాడు. హెచ్చరిక చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. హెచ్చరిక చేస్తాడు, ఇంకోటి. అట్లనే ఎన్నిసార్లు ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్న మానవుడు ఏం చేయాలి? అసలు ఎందుకు జరిగింది నాకు ఇట్లా అని దాని మూలల్లోనికి వెళ్ళాలి మనం. దాని వెనక, దాని అసలు ప్రాబ్లం ఏంటి, అసలు సమస్య ఏంటి, దానికి మనం ట్రీట్మెంట్ చేయాలి మనం. ఎందుకు ఈ సమస్య ఎట్లా స్టార్ట్ అయింది, దీనివల్ల ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది అట్లా మనం వెనకకు వెళ్ళిపోతే దేవుడు స్పష్టంగా మనకి భూతద్దంలో పెట్టి చూపిస్తాడు మనకు దేవుడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే మన మానవుడు ఏం చేయాలి? వెంటనే సరి చేసుకోవాలి. అమ్మో, ఇంకొక అడుగు కూడా నేను ముందుకు, ఇక క్రమము లేని ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయద్దిగా. ఎందుకంటే ఇప్పటికే చాలా అడుగులు నేను ముందుకేసిన, ఇక ఒక్క అడుగు కూడా దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు నేను మించి ఒక్క అడుగు కూడా నేను ముందుకేయను అన్నప్పుడే ఆ రాబోతున్న తెగులు రాకుండా ఆగిపోద్ది అనమాట. కానీ రాజు ఏం చేసిండు? రాజుగారు ఏం చేసిండు? ఫరో ఏం చేసిండంటే, సమస్య ఉన్నప్పుడేమో దాన్ని తీసే అని అడుగుతున్నాడు. సమస్య పోగానే హృదయాన్ని కఠినపరుచుకొని సేవకుల మీదనే కోపపడి ఫైర్ అయ్యి ఆయన పోనీయకుండా ఆపేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తిని శిక్షింపక మునుపు చిన్న నష్టాలు జరుగుతుంటాయి. ఒక వ్యక్తిని శిక్షింపక మునుపు చిన్న హెచ్చరికలు దేవుడు పంపిస్తుంటాడు. ఆ హెచ్చరికలను నువ్వు పట్టించుకోకుండా అట్లనే నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉంటే అప్పుడు జరగవలసిన నష్టం జరిగిపోద్ది అన్నమాట. ఇది ఇక్కడ ఫరో జీవితంలో మనం చూడాల్సినటువంటి అద్భుతమైన పాఠం ఇది. ఫరో ఏం చేశాడంటే, ఇప్పుడు 9 తెగుళ్ళు వచ్చాయి. 9 తెగుళ్ళు వచ్చినా ఏమైంది? ఏం కాలే, కాకపోతే కొంచెం నష్టమైంది అంతే. ఆ వడగండ్లు పడి కొన్ని పంటలు పోయినాయి, కొన్ని పశువులు నష్టమైనాయి, ఆ పేన్లు వచ్చి కొంచెం దురద పెట్టింది, ఆ కప్పలు వచ్చి కొంచెం ఇరిటేషన్ అయింది, ఆ ఈగలు వచ్చి కొద్దిసేపు బాధ అయింది, ఆ మిడతలు వచ్చి ఒక కారు పంట పోయింది, అంతే కదా. తర్వాత మేము మళ్ళీ నేను పండించుకుంటాం, మళ్ళీ మేము డెవలప్ అవుతాం, ఒకసారి పోతే ఏముంది అన్నట్టుగా రాజు ఆ దైవజనులు చేసే హెచ్చరికను చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు. పైగా వాళ్ళను మీ ముఖం కూడా నాకు చూపించొద్దని అన్నాడు. మీరు నాకేం హెచ్చరిక చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఈసారి నా ముందుకు వస్తే మాత్రం మిమ్మల్ని, ఇప్పటిదాకా మిమ్మల్ని క్షమించిన కానీ ఇప్పుడు మాత్రం చంపేస్తాను వార్నింగ్ ఇచ్చిండు. అందుకనే దేవుడు ఏం చేసిండుగా, ఇప్పుడు మోషేను మిక్కిలి గొప్పవాడుగా చేసిండు దేవుడు. ఎంత అవమానించబడ్డాడో, ఎంత నిందించబడ్డాడో, ఎంత ఇబ్బంది పడిండో. అప్పుడు ఫరో దృష్టికి, తన సేవకుల దృష్టికి మోషే చాలా గొప్పవాడాయను. హల్లెలూయా. అంటే నింద ఏమైంది? తొలగిపోయింది. అవమానం ఏమైంది? తొలగిపోయింది. ఇబ్బంది తొలగిపోయింది. సమస్య తొలగిపోయింది. ఎప్పుడంటే దేవుని ఆజ్ఞకు
తూచ తప్పకుండా లోబడితే ఆ సమస్య, ఆ ఇబ్బంది తొలగిపోయింది. ఆ ప్రజలు కూడా, ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎంతో ఓపికతో, సహనముతో వారు ఎదురు చూస్తూ ఉంటే దేవుడు వారికి రూట్ని ఏం చేస్తున్నాడు? క్లియర్ చేస్తున్నాడు దేవుడు. ఇక ఓపెన్ చేస్తున్నాడు దేవుడు. అప్పటి వరకు వారు ఎంతో ఘోరమైన పరిస్థితులలో, ఎంతో ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు ఇంకా కొంచెం విశ్వాసం కలిగి ఉండండి, ఇంకా కొంచెం నమ్మకం కలిగి ఉంటే మీ త్రోవ ఏమవుతుంది? సరళం చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే శిక్షింపక మునుపు చిన్న చిన్న నష్టాలు జరిగిస్తాడు. ఆ తర్వాత శిక్ష వస్తుంది. ఇక్కడ ఫరోని దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టాడు? 9 దెబ్బలు కొట్టాడు. హల్లెలూయా. 9 దెబ్బలు కొడతాడు ప్రతి మనిషిని. నువ్వు తప్పు చేస్తూ వెళ్తూ ఉంటే, నువ్వు పొరపాటు చేస్తూ వెళ్తుంటే, నువ్వు అక్రమంగా వెళ్తుంటే, నువ్వు అన్యాయంగా వెళ్తుంటే ప్రతి మనిషిని, నాతో సహా ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తాడు? 9 దెబ్బలు కొడతాడు. 9 దెబ్బలు అయిపోయిన తర్వాత 10వ దెబ్బ మామూలుగా ఉండదు. ఈ 10వ దెబ్బ 9 దెబ్బలాగా ఉండదు. అర్థం చేసుకోండి అందరూ. 10వ దెబ్బ 9 దెబ్బలు సమానంగా ఉంటాయి. కొంచెం అటు ఇటు ఉంటాయి. కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. ఒకటి తర్వాత 2వ దెబ్బ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. 3వ దెబ్బ కొద్దిగా ఎక్కువ, 4వ దెబ్బ కొద్దిగా ఎక్కువ, 5వ దెబ్బ కొద్దిగా తక్కువ. కొన్ని తేడా ఉండొచ్చు. కానీ 10వ దెబ్బ మాత్రం అది కోలుకోలేని దెబ్బ అన్నమాట. ఇక మానవుడికి కోలుకోలేని దెబ్బ. ఇక వెనక తిరిగి చూసినా, ముందు తిరిగి చూసినా, ఏటు వైపు చూసినా ఏ ఆశ, ఏ నిరీక్షణ, ఏ శుభప్రదమైన నిరీక్షణ కనబడదు ఇక మానవుడికి. అంత ఘోరంగా ఉంటుంది దేవుని యొక్క శిక్ష. ఎంత దీర్ఘశాంతం గలవాడో అంత కోపాన్ని చూపించే దేవుడు అనమాట మన దేవుడు. అందుకనే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నా జీవితం ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఏ విధంగా ముందు కొనసాగుతున్నాయి, ఏమైనా తప్పు త్రోవలో వెళ్తున్నాయా, ఎక్కడన్నా బలహీనునిగా ఉన్ననా, బలహీనరాలుగా నేనున్నానా అని ప్రతిరోజు కూడా మనం పరీక్షించుకోకపోతే 9 దెబ్బలు మానవుడికి తగులుతాయి. 9 తర్వాత కూడా మానవుడు దేవుని తట్టు తిరగకపోతే 10వ దెబ్బ అది సాధారణంగా చిన్నగా ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు నడుములు పడిపోయినాయి. నాకు నడుములు పడిపోతే అదొక దెబ్బ అనుకుందాం. నడుములు పడిపోయినాక ఏం చేయాలి? ప్రభువా, ఇక నీ తట్టు నేను తిరుగుతా, ఇక పొరపాటు చేయనని దేవుని తట్టు తిరగాలి. అయినా తిరగకుండా మళ్ళీ ఇంకా కొద్దిగా దేవుని లోపడకుండా పోతే ఇంకొక దెబ్బ తగిలే. అయినా కానీ ఏం కాదులే అని ఇంకా పోతే ఇంకొక దెబ్బ తగిలే. అయినా ఏం కాదులే అనుకొని ఇంకా పోతే ఇంకో, అట్లా 9 దెబ్బల తర్వాత 10వ దెబ్బ ప్రాణమే పోద్దిగా. 10వ దెబ్బ ఎట్లుంటుంది? మనిషి ప్రాణమే పోద్ది. ఇక అక్కడ సరి చేసుకున్నానికి ఇక ఏముండదు. ఇక ఇంకేం సరి చేసుకుంటా ప్రాణం, నేను నా ప్రాణం పోయింది అనుకో. మొన్న కింద పడ్డప్పుడు ఈ దెబ్బ ఒకటి తగిలి బయటపడ్డా, కానీ ఆ రోజే ప్రాణం పోతే సరి చేసుకున్నానికి ఇంక ఏముండదు. అదే 10వ దెబ్బ అవుతుంది అనమాట. అంటే నాకు ఇంక కొంచెం అవకాశం ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ ప్రాణం పోనంత వరకే 9 దెబ్బలు. ప్రాణం పోయిందంటే అది 10వ దెబ్బ. ప్రోక్షణ రక్తం క్రిందికి వచ్చారు మీరు. ఏబేలు కంటే శ్రేష్టమైన ఆ బలి కంటే, ఏబేలు అర్పించిన బలి కంటే శ్రేష్టమైన రక్త ప్రోక్షణ కిందికి మీరు వచ్చారు. వచ్చారంటే ఎవరి దగ్గరకు వచ్చారు? జ్యేష్ఠుల సంఘంలోనికి మీరు వచ్చారు. జ్యేష్ఠుల సంఘం అంటే ఎవరు? జ్యేష్ఠుల సంఘానికి నాయకుడు ఎవరు? జ్యేష్ఠ కుమారుడు అంటే గొప్పవాడు, యేసుక్రీస్తు నాయకుడు. దానికి
మీరు జ్యేష్ఠుల సంఘములోనికి వచ్చారు, ప్రోక్షణ రక్తము కిందికి మీరు వచ్చిన మీరు దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తున్నాడు. గొప్పవారిగా చేస్తున్నాడు. కానీ మనమందరం కూడా మార్పు లేకుండా జీవిస్తే మరి, ప్రోక్షణ రక్తం కిందకి వచ్చిన మనము కదా, దేవుని అద్భుతమైన కృపను పొందిన మనము, దేవుని అద్భుతమైన రక్షణ పొందిన మనము, దేవుని నిత్య జీవానికి వారసులమైనటువంటి మనము, ప్రోక్షణ రక్త కిందకి వచ్చిన మనము మన మార్పు లేని జీవితాన్ని జీవిస్తే, మన జీవితాన్ని దేవుని తట్టు తిప్పుకోకపోతే, నాకు చాలాసార్లు చాలా భయం అనిపిస్తుంది. ఎందుకు భయం అనిపిస్తానంటే, ఆది కాండం నుంచి 2.5 సంవత్సరాలు చెప్పిన, అంతకుముందు చాలా లోతైన, అంటే క్రమంగా చెప్పలేదు, అప్పుడు లోతైన ప్రసంగాలు ఎప్పుడు చేసిన ఎక్కువ శాతం లోతైన ప్రసంగాలు ప్రకటించిన. అప్పటి నుండి అంటే 20 సంవత్సరాల నుండి సంఘానికి ఏం చేస్తున్నా, బోధిస్తూనే ఉన్నాం. ఎంతగా బోధించినా ప్రజల జీవితాలలో నాకేం కనబడుతుంది అంటే, మార్పు నేను చూడలేకపోతున్నా. చూడండి, చాలా మందిలో కొంచెం మార్పు కూడా చూడలేకపోతున్నా. అసలు దేవుని వాక్యానికి వీళ్ళు రెస్పాండ్ అవుతురా అవ్వట్లేదనే ఒకసారి భయం అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి ఏమనిపిస్తానంటే, ఇన్ని లోతైనటువంటి వాక్యాలు చెప్పడం అవసరమా అని అనిపిస్తుంది. ఎందుకనంటే, ఎంతగా లోతైన విషయాలు, ఎన్ని మర్మాలు, సత్యాలు బోధించినా మనిషి జీవితంలో కొంచెం కూడా చలనం కానీ మార్పు కానీ లేకపోతే ఆ వాక్యాలు బోధించి ఎందుకు అని అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇంత దేవుడి, ఆయన హృదయం ఏంటో, ఆయన మనసు ఏంటో ఎంతో వివరంగా ఆయన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే, ప్రజలు మరలా అదే పోకడ పోతూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళకి గంట సేపు ప్రసంగం, 2-2:30 దాకా వీళ్ళకి ప్రసంగం అవసరం లేదు, జస్ట్ ఒక 10 నిమిషాలు. కానీ మళ్ళీ ఏమనిపిస్తానంటే, ప్రభువు చెప్తున్నాడు, కొన్ని వాక్యాలు వస్తున్నాడు మనకు అర్థమవుతుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. మనము ఒక ప్రత్యేకపరచబడిన జనాంగము, మనము ఈ లోకములో అందరిలాంటి వారం కాదు. మన ఆలోచనలు లోకం కంటే వ్యత్యాసంగా కనబడాలి, మన తలంపులు లోకం కంటే వ్యత్యాసంగా కనబడాలి, మన పద్ధతులు లోకస్తుల పద్ధతుల కంటే వ్యత్యాసంగా కనబడాలి, మన జీవితము లోకస్తుల జీవితం కంటే వ్యత్యాసంగా కనబడాలి. ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా లోకస్తుల కంటే ఇంకా దిగజారిపోయిన వారిగా ఉన్నప్పుడు, అప్పుడు ఎలా వాక్యం చెప్పాలనిపిస్తుంది చెప్పండి? అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు చివరి నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ప్రకటిస్తూనే ఉండు. మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? దేవుడు అన్నాడు, నువ్వు ఆ ఫరోకి హెచ్చరిక చేస్తూనే ఉండు. నీ డ్యూటీ ఏంది? నీ పని ఏంటంటే నువ్వు హెచ్చరిక చేస్తూ ఉండు. మార్పు చెందడం, తగ్గడం, దిద్దుకోవడం అది నేను చూసుకుంటా అంటున్నాడు దేవుడు. కానీ ఓ దైవజనుడా, నువ్వేం చేయాలి? నువ్వు నీ వాక్యాన్ని సమయమనక అసమయమనక వాక్యము ప్రకటించబడుతూనే ఉండాలట. లోకంలో నుంచి మనల్ని వేరు చేశాడు, మన గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. మనం జీవించాల్సిన విధానము ఇది కాదు, వ్యత్యాసంగా ఉండాలంటున్నాడు, పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు, నీతిగా ఉండాలని దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు మేలు జరగాలంటే 10 తెగుళ్ళ తర్వాతే మనకు 10 తెగుళ్ళు వచ్చిన తర్వాతే బ్లెస్సింగ్స్ వస్తాయి మనకి. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడు దీవించబడ్డారు? ఇజ్రాయేల్ ప్రజలకు ఎప్పుడు వెండి బంగారాలు వచ్చాయి? వాళ్ళ చేతికి ఎప్పుడు వెండి బంగారాలు వచ్చాయంటే 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన వెండి వాళ్ళకు వచ్చింది, వాళ్ళకి రావాల్సిన అన్నీ కూడా వాళ్ళకు వచ్చాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన. దేశం అంతటా మహాఘోష పుట్టును, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇజ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇజ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు ఇక్కడ వినండి అందరూ, ఏం జరిగింది? ఇజ్రాయేలీయులను ఐగుప్తీయులను వేరు చేస్తుండే దేవుడు. వేరు చేశాడు ఆల్రెడీ. ఎందుకంటే ఈ మహాభయంకరమైన తెగులు, ఏం తెగులు? ఐగుప్తులో ఉన్న తొలిపిల్ల దాసి పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. కాబట్టి ఇక ఎవరు కూడా, ఇజ్రాయేలు ప్రజలు ఎవ్వరు కూడా, అంటే ఐగుప్తులలో ఇండ్లలో పని చేయడం కానీ అట్లాంటిది ఏది కూడా చేయకుండా, రేపు ఈ వేళకు తెగులు రాబోతుంది, అర్ధరాత్రిలో మధ్యరాత్రిలో ఆ తెగులు రాబోతుంది. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలందరూ ఏం కావాలి? ఇజ్రాయేల్ ప్రజలందరూ వెళ్ళిపోవాలి. ఇజ్రాయేల్ ప్రజలందరూ బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఉండాలి. ఎందుకంటే ఇక ఐగుప్తు మీదకి దేవుడు ఏం పంపించబోతున్నాడు? భయంకరమైన తెగులు పంపించబోతున్నాడు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా అక్కడ ఒక్కరు కూడా ఉండొద్దని చెప్పాడు. మీరందరూ సపరేట్ అవ్వండి, మీరందరూ సపరేట్ అయ్యి మీరు సపరేట్గా ఉండమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సపరేట్ చేస్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు. మనందరం ఎట్లా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జనాంగంగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడన్న సంగతి మనం ఆలోచన చేయాలి. ప్రత్యేకపరిచాడు అంటే వారి మీదకి వచ్చే తెగులు ఏది కూడా ఇజ్రాయేల్ మీదకి రాకుండా ఉండడానికి దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. దేవుడు తన అద్భుతమైన సంరక్షణ ఇస్తున్నాడు. ఉగ్రత దినమందు, దేవుని ఉగ్రత దినమందు దేవుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు మనుషులను వేరు చేస్తున్నాడు, సపరేట్ చేస్తున్నాడు. అప్పటి వరకు మన సంఘంలోనే ఉంటాం, అప్పటి వరకు మందలోనే ఉంటాం, అప్పటి వరకు దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటాం. కానీ ఒక టైం వస్తుంది, ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడట? వేరు చేస్తాడట. ఆ ఉగ్రత దినం కొరకు మనం ఎదురు చూడాలట. ఆ సమయం ఆసన్నం అవుద్దట. అందుకనే మార్పు పొందని నీ జీవితాన్ని దేవుడు ఇష్టపడతలేదు. ఖచ్చితంగా దేవుని వాక్యానికి, దేవుని మాటకి నువ్వు విధేయుడు అవ్వాలి. లేకపోతే గుంపులో నువ్వు వేరవుతావు. ఆయన వేరు చేయబోతున్నాడు. వేరు చేసే టైం దగ్గరకు వస్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. వేరు చేసే టైము దగ్గర పడింది. వేరు చేసే టైంలో నువ్వు ఐగుప్తీల దాంట్లో ఉన్నావు అనుకో, ఆ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళ దాంట్లో నువ్వు ఉంటే, ఆ మార్పు చెందని జీవితంలో నువ్వు ఉంటే, ఆ హృదయాన్ని నువ్వు ఏమాత్రమో చేంజ్ లేకుండా నువ్వు ఉంటే గనుక దేవుడు ఏం చేస్తాడు? గొర్రెలను మేకలను వేరు చేసినట్టుగా వేరు చేసి అప్పుడు ఆ 10వ తెగులు పంపిస్తాడు. ఇక ఇప్పటి వరకు దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనుషులను బాధ పెట్టినాం, ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టినాం, ఇప్పటి వరకు కఠినమైన బానిస పనులు చేపించిండు రాజు. ఇప్పటి వరకు అన్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి జీతాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిండు. ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ 10వ తెగులు తర్వాత తన ప్రజల మీదకి ఒక్క కుక్క కూడా నాలుక ఆడించడానికి వీల్లేదని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నాడా? నిర్లక్ష్యం చేయువాడేనా ఆయన? ప్రజలను బాధ పెట్టేవాడా? ప్రజలను ఇబ్బంది పెట్టేవాడా? ప్రజలను ఇంకా ఇంకా సమస్యలోనికి పంపించేవాడా దేవుడు? కాదు. కొన్నిసార్లు సమస్యలకు మనం నిలబడాల్సి వస్తుంది, కొన్నిసార్లు తట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు
ఎదురు చూడాల్సి వస్తుంది. అన్ని సమస్యలకు, ఇబ్బందులకు మనం ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ అది మాత్రమే మన జీవితం కాదని చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే ఒక రోజు వస్తుందంట, నువ్వు యథార్థంగా బతికితే, దేవుని మాటకు నువ్వు విధేయుడవైతే, నువ్వు లోబడితే, దేవుని వాక్యాన్ని నువ్వు గౌరవిస్తే, ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించడం స్టార్ట్ చేస్తే నీకు నింద వస్తుంది, అవమానం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తుండు గొప్ప ఘనతనే ఇవ్వబోతుండే ఇశ్రాయేల్ ప్రజలకి. ఎన్ని సంవత్సరాలు వేదన పడ్డరో, ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డరో, దానికంటే రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు తన సేవకులను ఎవ్వరు ఏమి చేయలేరు. మోసే అహరోన్లను ఎవ్వరు ఏమి చేయలేరు. ఎందుకంటే దేవుడు ఆ దేశంలో మోసేని ఏం చేశాడు? మిక్కిలి గొప్పవాడిగా చేశాడు. ఇప్పుడు తన ప్రజలను కూడా, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక కుక్క కూడా, ఐగుప్తులో ఉన్న ఒక కుక్క కూడా వచ్చి బెదిరించడానికి వీల్లేదుగా. ఇప్పటిదాకా బెదిరిరు, ఇప్పటిదాకా తల వంచుకున్నారు, ఇప్పటిదాకా అవమానం పొందిరు, ఇప్పటిదాకా కఠినమైన బానిస పనులు చేసిరు. కానీ ఈ 10వ తెగులు తర్వాత దేవుడు అద్భుతమైన జీవితాన్ని వారికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇక సపరేట్ చేస్తున్నాడు దేవుడు, ఇక ప్రత్యేకపరుస్తున్నాడు దేవుడు. ప్రత్యేకపరిచి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వాస్థ్యాన్ని, ప్రత్యేకమైన దేశాన్ని దేవుడు వారికి ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నూతన నిబంధన రక్తంలో కడగబడిన, యేసు రక్తంలో కడగబడిన మనందరం కూడా అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు ఎట్లా జరిగిందో మనకు కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మొన్న నేను శుక్రవారం మంచి వర్తమానం, దేవుడు చక్కని వర్తమానం ఇచ్చిండు. ఏంటంటే మనమాట ఎంత దేవుడికి చేసినా కదా, ఎంత బలమైన కార్యాలు, ఎంత గొప్ప పని చేసినా మనం చేయవలసిందే చేసినామంట. మనం చేయాల్సిందే, మన కర్తవ్యం, మన విధి ఏంటి? దేవునికి ప్రార్థన చేయడం, మందిరానికి రావడం, పరిచర్య చేయడం, కానుకలు ఇవ్వడం, సువార్త చెప్పడం, పరిశుద్ధంగా ఉండడం, ఇతరులను ప్రేమించడం, ఏదైనా సమస్యలు, ఇబ్బందులు తట్టుకోవడం, ఓర్చుకోవడం. మనము చెయ్యవలసిందే చేసినాం. కానీ మనమంట దేవుడికి ఇంకా ఎక్స్ట్రా ఏం చేయలేదంట. ఎందుకనంటే దేవుడు మనకు యజమానుడై ఉన్నాడు, మనం ఆయనకి ఏమైనా దాసులమై ఉన్నామంట. దేవుడికి మనం జీతకాలం. మీరు చెప్పండి, ఇప్పుడు ఒక జీతగాడు ఉదయం 4 గంటలకు లేచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేశాడు అనుకోండి. 6 గంటల తర్వాత ఆ జీతగాడు ఇంటికి రాగానే యజమానుడు వందనాలు చెప్తాడా? చెప్తాడా? చెప్పడు. ఎందుకంటే అతడు ఎవరు? జీతగాడు. అతన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు యజమానుడు. డబ్బులు ఇచ్చి యజమానుడు అతను కొనుక్కున్నాడు. కాబట్టి అతడు ఎంత కాలం ఉన్నప్పుడు కూడా అతడు ఏమై ఉంటాడు? జీతగాడే, దాసుడే. దాసుడికి యజమానుడు వందనం చెప్పడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, దాసుడికి యజమానుడు వందనం చెప్పడు. దాసుడికి ఇంటికి రాగానే అరే కాలు కడుక్కోరా, ఇప్పుడే అన్నం వండి పెడతానే, అన్నం వండి పెట్టడు. ఆ పనివాడు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ యజమానుడికి ఏం చేయాలి? అంట్లు దోమి అన్నం వండి యజమానుని బల్ల దగ్గరికి తీసుకుపోవాలి. ఎందుకంటే అతడు ఏమై ఉన్నాడు? డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు ఆ జీతగాన్ని. రాత్రి 12 గంటల వరకు ఆ జీతగాడు పనిచేసినప్పటికి కూడా దేవుడు ఏం చేయడు? బాగా చేసావురా, వెరీ గుడ్, సూపర్, నీకు చాలా వందనాలు, కృతజ్ఞతలు అని చెప్తాడా? చెప్పడు. యజమానుడు చెప్పడు.
దాసుడు ఏం చేయాలి? దాసుడు ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. మనందరం యేసు ప్రభు దగ్గర మనం ఏమై ఉన్నాం? దాసులమై ఉన్నాం. నువ్వు ఎంత పరిచర్య చేసినా, ఎంత పని చేసినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప మేలులు చేసినా, మనం అందరం ఎవరమాట? నిష్ప్రయోజనమైన దాసులం. చేయవలసిందే చేసినాం, కానీ అంతకంటే ఎక్కువ ఏమీ చెయ్యలేదని చెప్పగలగాలట మనం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశాడు? ఒక కుక్క కూడా, ఇజ్రాయెల్ దేశంలోని ఒక కుక్క కూడా నాలుక ఆడించకుండా చేశాడట. దేవుని బిడ్డలారా, ఆ టైం వస్తుంది, ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు. అప్పుడు నీ పక్షంగా దేవుడు పోరాడతాడు. చివరిగా చదవండి. నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించిన ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదునను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయెను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములను విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయేలీయులను పోనీయడాయెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అతి ఆగ్రహంతో వెళ్ళిపోయాను. చాలా కోపంతో వెళ్ళిపోయినట్ట మోషే. ఎవరి దగ్గర నుంచి? రాజు దగ్గర నుంచి. ఇంతకు ముందుకు ఎప్పుడైనా ఆ సేవకుడు అలా చేశాడా? ఇంతకు ముందు అలా చేయలేదు. కానీ ఈసారి రాజుగారి యొక్క కఠినత్వానికి, ప్రజల కఠినత్వానికి ఈ రాజు ఏం మోషే ఏం చేశాడు? ఇక నీ సావుకి నువ్వే కారణం, నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష ఇక రాబోతుంది అని చెప్పేసి అతి ఆగ్రహంతో వెళ్ళిపోయినట, కోపంతో వెళ్ళిపోయినట. దేవుని సేవకులకు కోపం వచ్చేటట్టుగా నీ ప్రవర్తన ఉండొద్దు. వాళ్ళు ఎప్పుడు కోపం చేయరు, కత్తి దుయ్యరను అనుకోవద్దు. దైవ సేవకులకు కోపం వచ్చిందని అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రవర్తన మితిమీరిపోయిందని అర్థము. హల్లెలూయా. ఫరో హృదయము మితిమీరిపోయింది కాబట్టి దైవజనుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి అక్కడి నుంచి రాజు మీద కోపపడి వెళ్ళిపోయినట్ట బయటికి. హల్లెలూయా. ఇక్కడ సేవకులు కూడా కోపం వస్తుందండి? వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? నీ హృదయాన్ని ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు వింటున్నా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే అప్పుడు ఏమొస్తుంది? ప్రజల మీద కోపం, అత్యాగ్రహం వస్తుంది. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయేలును పోనీయడాయను. మళ్ళీ ఏం చేశాడంటే దేవుడు? మళ్ళీ రాజు హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఎందుకు కఠినపరుస్తున్నాడు? ఇప్పుడు అన్ని చక్కబెట్టాడు దేవుడు. ఇజ్రాయేలీలు మీరంతా కూడా గోషెనుకు వెళ్ళిపోండి, ఎవ్వరు కూడా ఐగుప్తులో ఎవ్వరు ఏ పని చేయొద్దు, మీరందరూ వెళ్ళిపోండి అని చెప్పాడు దేవుడు. తర్వాత మోషే కూడా కోపంతో రాజు మీద, నువ్వు ఎంత చెప్పినా నువ్వు మాట వినట్లేదు, ఇక నీ సావుకి నువ్వే కారణం అన్నట్టుగా మోషే కూడా అత్యాగ్రహంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక 12వ అధ్యాయంలో ఆ చివరి తెగులు ప్రారంభమవుతుంది అన్నమాట. హల్లెలూయా. మరి ఆ చివరి తెగులు వినడానికి ఎంతమంది వస్తారో ఏమో వచ్చే వారం. ఈరోజు మనం విన్న వాక్యంలో కొన్ని సత్యమైన మాటలు ఏమున్నాయి? దేవుడు చాలా దీర్ఘశాంతం గలవాడు. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మనుషులకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దాదాపుగా ఎన్ని హెచ్చరికలు చేస్తాడు? 9 హెచ్చరికలు చేస్తాడు. కానీ 10వ హెచ్చరిక కూడా చేస్తాడు. కానీ 10వ హెచ్చరిక మాట కూడా వినకపోతే సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది.
హల్లెలూయా. ఇప్పటి వరకు మోషేను అవమానించిన వాళ్ళు కదా, అహరోన్ను అవమానించిన వాళ్ళు, సేవకులు అవమానించిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు భయంకరమైన దేవుని శిక్షకు, దేవుని తీర్పుకు వారు ఆ తీర్పులోనికి వెళ్ళిపోబోతున్నారు. తర్వాత ఇజ్రాయేలు ప్రజలు ఇప్పటి వరకు కఠినమైన బానిస పనులు చేశారు. వాళ్ళు కఠినంగా కొట్టి హింసించి కఠినమైన పనులు చేపించారు. ఇప్పటి నుండి ఒక ఇజ్రాయేలును ఐగుప్తులో ఉన్న ఒక కుక్క కూడా అరవకుండా దేవుడు చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఇన్ని ఏంటి ఇవి అన్నీ హెచ్చరికలు. ఇన్ని హెచ్చరికలు మానవులమైన మనకు దేవుడు చేస్తున్నాడు. దయచేసి దేవుని బిడ్డారా, మీకు నా 2 చేతులు జోడించి చెప్తున్నా, ఏదైనా బలహీనత ఉంటే, ఏదైనా క్రమము లేని జీవితం ఉంటే దయచేసి ఇదిగో ఈరోజే మార్పు చెంది ఈరోజే దేవుని తట్టు తిరగాలని, ఈరోజే ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చి, ప్రభువా ఈ రోజు నుండి నేను నీ కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తానని చెప్పు. దేవుడి మాటలు దీవించును గాక.